ప్రారంధం అన్నది విడిచిపెట్టిన బాణం. దానికి సర్కోమా వచ్చింది, పుండు పుట్టింది, నెత్తురు గారింది, దానికి ముళ్ళు గుచ్చారు, సూదులు గుచ్చారు, శస్త్రచికిత్స చేశారు. ఆయన్ని అడిగారు, ఏమి మీరు మీకు నొప్పి పెట్టట్లేదా అన్నారు. ఏమో వాళ్ళు దీన్ని కోస్తే తగ్గుతుందన్నారు, వీళ్ళు కోయించుకోండి అన్నారు. దీన్ని కోశారు, ఇదేమో నేను తట్టుకోలేనని రక్తం కారుతోంది, అన్నీ చూస్తున్నాను అన్నారు. అసలు ఆ మాట ఎవరు అనగలరు? ఎవరికి సాధ్యం అవుతుంది అలా అనడం? అదే సరదాగా అన్నమాట. 104 జ్వరం వచ్చి తడబడిపోతుంటే పక్కనున్న వాళ్ళు పట్టుకుని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని మీరు వెళ్ళిపోతారేమో అని మాకు భయంగా ఉంది అంటే శరీరం వదిలేస్తారని. అప్పుడు కూడా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం. నేనెక్కడికి వెడతాను? నేను వెళ్ళడానికి చోటు ఎక్కడుంది అంటే అంతటా పరివ్యాప్తమైపోయిన ఆత్మవస్తువు నాకు నేను నిజమైన నేను ఏది ఉందో అది ఆయనకు అనుభవంలోకి వచ్చేసింది. అదిగా ఉన్నారు ఆయన. అది ఎలా పోతుంది? అది పోవడానికి అవకాశం లేదు, అది ఇప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి మాట మీకు వినబడే అవకాశం లేదో, మనసు మాట్లాడలేదో అది మాట్లాడుతోంది. అదే లోకానికి గొప్ప ఉపకారం. అందుకు నేను సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని ఇష్టపడతాను. అది ఆవిడ అందించింది లోకానికి, అంతే, లేకపోతే వెళ్ళిపోయిన ఆకాశంలో. కాబట్టి ఒక జ్ఞానికి ఉండే లక్షణం. కాబట్టి ప్రదక్షిణం చేయండి అనేవారు. నేను ఒకప్పుడు ఇలా సాధన చేశాను, నేను ఒకప్పుడు మృత్యువుని ఇలా చూశాను. మీనాక్షి ప్రసాదం వస్తే కపటమేం లేదు, తీసుకుని అలా బొట్టు పెట్టుకునేవారు. తండ్రి ఎడల కొడుకు అణకువ అనేవారు కొండవంక చూసి. కొండ మీద దీపం వెలుగుతుంటే ఆనంద బాష్ప ధారలు పడేవి ఆయనకి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అది భక్తార్భకం రక్షతి. తల్లి ఊయల ఊపుతుంటే పిల్లవాడు ఎంత హాయిగా పడుకుంటాడో జ్ఞాని కూడా భక్తి అన్న ఊయలలో ఊగుతూ అలా ఉంటాడు.